హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిఎంఆర్ స్టడీ సర్కిల్. ఫ్రెండ్స్, అందరికీ ముందుగా భోగి శుభాకాంక్షలు. ఈ భోగి మీకు సకల భాగ్యాలను అందించాలని చెప్పి ఆ దేవుణ్ణి కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు మరోసారి భోగి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ అభ్యర్థులకు ఒక చక్కటి శుభవార్త. నిరుద్యోగులకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సంక్రాంతి కానుక ప్రకటించాడు. అదేంటంటే పండగ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. సో ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు వెల్లడించారు. ఇప్పటికే జిల్లాల్లో ఉపాధ్యాయ ఖాళీలపై నివేదిక కూడా తెప్పిస్తున్నామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మరి వీటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. మొదటిసారిగా మన ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరి డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే జనవరి 12వ తారీఖున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విద్యాశాఖపై సమీక్షలో భాగంగా ఈ డిఎస్సి అంశం గురించి ప్రస్తావన వచ్చినట్టు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఆల్రెడీ జనవరి 10వ తారీఖునే నిరుద్యోగ అభ్యర్థులు క్యాంప్ కార్యాలయం ముట్టడించడం, ఇట్లా రాకోలు ఇవన్నీ చేయడం జరుగుతూ ఉంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క సమీక్షలో ఖచ్చితంగా ఇవి డిస్కస్ చేసి ఉంటారు. దాన్ని ఆ రోజు మనకు తెలియపరచలేదు. కానీ ఈరోజు మనకు బొత్స సత్యనారాయణ గారు మీడియాతో మాట్లాడుతూ ఈ యొక్క డిఎస్సి అంశాన్ని ప్రస్తావించారు ఫ్రెండ్స్. మరి ఏమని, మెగా డిఎస్సినా లేకపోతే మినీ డిఎస్సినా? అంటే మనకు 8,000 కొన్ని పోస్టులు ఉన్నాయి, నియర్లీ 9,000 పోస్టులు ఉన్నాయి. సో లేదా 16,000 లేదా 15,000 పోస్టులు కూడా ఉన్నాయి. 2 ఫైల్స్ ఉన్నాయి సీఎం క్యాంప్ ఆఫీస్కి. సో ఈ రెంట్లో మేబీ మెగా డిఎస్సికే ప్రభుత్వం మొగ్గు చూపే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మరి దీని గురించి ఒకసారి చూస్తే, రాష్ట్రంలో టీచర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వం సంక్రాంతి కానుక ప్రకటించింది. పండగ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు తెలిపారు. విశాఖ ఎయిర్పోర్ట్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగాల భర్తీ విధి విధానాలు త్వరలో ప్రకటిస్తామని చెప్పి తెలియపరిచారు. అంతేకాకుండా సీఎంకు ఎన్నికల ముందు ఏ హామీలైతే ఇచ్చారో వాటిని తూచా తప్పకుండా అమలు చేస్తామని చెప్పి గుర్తు చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో ప్రజల సమస్యలను అతి దగ్గరగా చూసి వాటిని 100% అమలు చేసే దేశంలో ఏ రాష్ట్రం లేని విధంగా సీఎం జగన్ గారు రికార్డు సృష్టించారు. మహానేత వైఎస్ఆర్ హయాంలో ఏపీ అభివృద్ధి. సో ఇవన్నీ మనకు అవసరం లేదు ఫ్రెండ్స్. మనకు కావాల్సిన అంశం ఏంటంటే డిఎస్సి అనేటువంటి ఈ అంశము. అంటే ఆల్రెడీ సీఎం గారు పాదయాత్రలో సో ఇవన్నీ మేము మెగా డిఎస్సి ఇస్తాము ఇవన్నీ ప్రకటించున్నాడు కాబట్టి, సో అయితే 3 నెలల క్రితమే వివరాలు సేకరించారు. మరోవైపు అన్ని జిల్లాల్లో కానీ చూస్తే వివిధ మేనేజ్మెంట్లు ఉన్న ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలను అందించాలని చెప్పి 3 నెలల క్రితమే డిఈఓలకు, ఆర్జేడీలకు పాఠశాల విద్యాశాఖ కమిషన్ ఆదేశాలు జారీ చేసి వివరాలు సేకరించింది. అవునా ఫ్రెండ్స్, దీని గురించి అప్పుడు ఒకసారి గతంలో న్యూస్ కూడా మనం చెప్పుకున్నాం దీని గురించి. సో డిస్టిక్ వైజు వేకెన్సీస్ అనేటువంటివి సీఎం పంపించాలని చెప్పి విద్యాశాఖ అడిగిందని చెప్పి చెప్పుకున్నాము. డైరెక్టర్ నియామకాలకు అనుగుణంగా పోస్టులు రోస్టర్లతో సహా సమగ్ర విచారణ డిఎస్సి నోటిఫికేషన్ సూచించిన పర్ఫార్మర్లో తీసుకున్నారు. అన్ని అంశాలను క్రోడీకరించి ఖాళీల ఆధారంగా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వనుంది. సో అంటే ఆల్రెడీ 3 నెలల క్రితమే దీని యొక్క ప్రక్రియ ప్రారంభమైపోయింది. సో ఇప్పుడు ఏంటంటే ఇంకా విధి విధానాలు సంక్రాంతి తర్వాత నోటిఫికేషను టెట్ పెడతారా, టెట్ కమ్ టీఆర్టీ పెడతారా? సో ఇవి ఉన్నాయి. సో టెట్ అయితే మేబీ ఉండదు. సో మేబీ ఇంకా డైరెక్ట్గా టెట్ కమ్ టీఆర్టీనే కి మొగ్గు చూపొచ్చు ప్రభుత్వము. సో ఇవన్నీ త్వరలోనే మనకు మంచి విషయాలు అంటే గుడ్ న్యూస్ అనేటువంటివి తెలియవచ్చు. మరి డిఎస్సి ప్రకటన హర్షణీయమని చెప్పేసి ఇక్కడ ఇంకా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడంపై ఏపీ నిరుద్యోగ జేఏసీ అధ్యక్షులు హేమంత్ కుమార్ శనివారం హర్షం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల ఎదురుచూపులకు బొత్స సత్యనారాయణ ప్రకటనతో ఎంతో ఊరటనిచ్చింది. కొంతమంది అభ్యర్థులు అయినా కూడా ఇది కూడా 3-4 అంటే కొద్ది రోజులను అభ్యర్థుల్ని అట్లా కూల్ చేయడం కోసం చేస్తున్నారని చెప్పి కూడా అనుకోవచ్చు. సో ఏదేమైనా చూద్దాం ఫ్రెండ్స్. ఇన్ని రోజులు ఆగిన వాళ్ళము ఇంకొక 5 days 6 days ఆగలేమా? సో అందుకని అభ్యర్థులంతా పండగలు అని చెప్పేసి ప్రిపరేషన్ని కొంచెం స్టాప్ చేయకూడదు. సో ప్రిపరేషన్ని కంటిన్యూ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇది ఏపీ డిఎస్సి గురించినటువంటి ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.